Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు ఒక తెలుగు కుటుంబంలో తీరని విషాదాన్ని నింపాయి. 4 రోజుల క్రితం ఒమన్ తీరంలో భారత నౌకపై అమెరికా దళాలు జరిపిన క్షిపణి దాడిలో విశాఖవాసి ప్రాణాలు కోల్పోయారు. ఈ భీకర దాడిలో మరణించిన 3 భారతీయ నావికులలో ఏపీలోని విశాఖపట్నానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజనీర్ సురేష్ పట్నాలా కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఢిల్లీలోని ఆంధ్ర భవన్ అధికారులతో పాటు ఒమన్లోని ఇండియన్ ఎంబసీ ధృవీకరించింది. ఇరాన్ చమురును రవాణా చేస్తూ నిబంధనలు ఉల్లంఘించిందనే కారణంతోనే సిటేబ్ ఆయిల్ ట్యాంకర్పై అమెరికా సైన్యం దాడి చేసింది. అమెరికా హెచ్చరికలను నౌక సిబ్బంది పట్టించుకోకపోవడంతో అమెరికా యుద్ధ విమానాలు నేరుగా నౌక ఇంజిన్ రూమ్ సమీపంలో క్షిపణులతో దాడి చేశాయి. ఈ దాడి కారణంగా ఇంజిన్ రూమ్లో భారీగా మంటలు చెలరేగాయి. నౌకలో ఉన్న 21 మంది భారతీయ నావికులకు రెస్క్యూ టీములు సురక్షితంగా రక్షించగా, ఇంజిన్ రూమ్ పర్యవేక్షణలో ఉన్న 3 భారతీయులు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానందులతో పాటు చీఫ్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వైజాగ్ వాసి సురేష్ పట్నాలా ఉన్నారు. మృతుడు సురేష్ పట్నాలది విశాఖపట్నంలోని మాల్కాపురం. నౌకపై దాడి జరిగిందన్న వార్త విన్నప్పటి నుంచి తీవ్ర ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు చివరకు సురేష్ మరణ వార్త విని కన్నీరు మున్నీరవుతున్నారు. సురేష్కు 10 ఏళ్ల వయసున్న 2 కుమారులు ఉన్నారు. ఈ ఉదంతంపై భారత ప్రభుత్వం ఇప్పటికే అమెరికా దౌత్యాధికారులను పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. సురేష్ పట్నాలతో పాటు మిగిలిన భారత నావికుల పార్థివ దేహాలను వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. బాధిత కుటుంబాన్ని విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే ఘనబాబు పరామర్శించారు. అత్యంత నిబద్ధత కలిగిన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు ఆయన. విషాద ఘటన మన శ్రీహరిపురంలో ఇక్కడి నుంచి మెరైన్ చీఫ్ ఇంజనీర్గా ఆయిల్ సెక్టార్లో వర్క్ చేస్తున్నటువంటి పట్నాల సురేష్ మొన్న జరిగినటువంటి ఆ ట్యాంకర్ పేలుడులో సౌదీలో జరిగినటువంటి సంఘటన ఆ కుటుంబ సభ్యుల్ని ఇవాళ రావడం జరిగింది. చాలా వర్కాలిక్గా, ఎందుకంటే వాళ్ళ భార్య కథనం ప్రకారం మా భార్గవి గారు చాలా ధైర్యంతో ఆమె 2 పిల్లలు, వాళ్ళ సిస్టర్ డాటర్స్ని కూడా మొత్తం 4 ఆ కుటుంబ బాధ్యతని తీసుకున్నటువంటి వ్యక్తి సురేష్ గారు.